చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయనా ఉన్నాయి. ఇంట్లో కుంకుడుకాయలు లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తి గడి మీరు ఏమో పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్న కక్కించేయండి బాబు. నేను చచ్చిపోతాను. కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే 3000. అది ఏటండి అమ్మాయి గారు? చూసి కొట్టావా స్వర్గంలో కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇది వెళ్తే అబ్బా రేసరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కథలు కూడా మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మద్రస్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెత్తి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలతో ఊపురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా, మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి? పురుటుకొచ్చావా? అయ్యి బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవా. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లో ఇక్కడేనా? ఇలా వచ్చే హరి నారాయణ అది నా కదలక అది నారాయణ. ఏ మాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి సూతులు ఎక్కడో కొట్టుకున్న వాళ్ళు మీదకెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడ? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కోంపం జాగ్రత్త కనిపెట్టాను. ఏమండి, మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి? మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకుని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా?
ఇదేంటండి బాబు, నా పేరు కూడా దాన్ని కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడివి రావడం, సర్కస్ రావడం, దొంగ రావడం నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిషి కొయ్యరాలు వస్తుంది. ఆవిడ మనీషా కొయిరాల కాంచన బాల పట్టుకొని మనీషా కొయిరాల అంటావరా? మనీషా కొయిరాల అంటావా? అయ్యో, అలా మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పరుసు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు కడుతున్నాడు చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాడు వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరుసు దొంగతలు అంటగచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఆ దొంగ విధంగా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడమ్మా? సప్త జిల్లాల్లో వాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే నా షార్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఆ అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు? నువ్వు ఎక్కారా? ఏ రాంపండు సత్తిపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయ్. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టుందంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా, ఆగు. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నాడా? చూపించు చూపించు చూపించు. సార్ చూసారా చూసారా, తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. ఎరా ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు ఇవాళ గొలుసు. ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్? పట్టుకున్న పెళ్ళం కూడా నీ పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి అది అక్కడికి. ఏమండి ఏమండి ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు. ఆరుగొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఇటు పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తకొచ్చినండి. అబ్బా పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా? ఏంటయ్యా ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా.
లేవమంటే లేపుతా. నన్ను లేపుతావా? నన్ను లేపేస్తావా? అబ్బా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపోతల బాయేస్తాను అంటే టెస్టింగ్ చేస్తాను. ఎస్పీగా? జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటండి, ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మంచోనే. కొట్టేద్దామని. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చూపిరిటీ ఎందుకు సార్ కొడతారా సార్? నీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి చైతి ఏరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛా, నా చెవిలో పూలు పెట్టరా. పూలు ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడా నువ్వు? సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్యి బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, నా దగ్గర ఉన్నాడు సార్, పట్టుకున్నాడు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చండి సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? పడేయరా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్నీ కడిగేశానండి. రాముడు వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి, చెప్పరా. అమ్మో, ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! ఉన్నారు కదా, ఆగండి ఆగండి ఆగండి. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎతకల బతకాలరాడే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి అయిపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్. రే, చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలు ఈరదాసు ఏడన్నమాట. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. రేయ్, అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు,
ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. రేయ్, మీకు ఇక్కడ మనరా వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్, ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. ఒరేయ్, ఒరేయ్ దాసులు. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. పొలాల్లో పారిపోతుంటే వదిలేస్తారా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచి వెళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు. రండిరా, రండి. కూర్చో కొడతాను. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఎక్కడికి వెళ్తానండి? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో, నువ్వు పారిపోకూడదు సుమా. ఒట్టే ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగరే. ఆగను. బాబు, దొరకరా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? హాయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ రేయ్, చంపేస్తాను. దొరకో. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రో. ఎలాగమ్మా? ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే? ఇటేరా. ఓహో, ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా రే. అయ్యో, అరే గురువాయూరప్పరే, పూలే కన్ను தெரியலே. మమ్ముటియో அந்த ఫేస్ పారు ఎవడైనా చూసిందుండు. అల్లా అంద ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే. అవరు యారు? ఆడేమో పెద్దపోతుంటే, ఈడేమో చెల్లపోతుంటే, బ్యాంకు దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం. మమ్ముటియో இந்த చిరంజీవుడ కారణమల్ల நம்ம జాబ్స్ పోయాచి, இந்த టీ కుట్టు పెట్టాచి. ఇప్పుడు நம்ம అదృష్ట మనంతా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది, కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్ల. ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గారిని నమ్మద గట్టిగా పుట్టేయాలి. అల్లే అల్ల జై గురువాయూరప్పనే. மோகன்லால் இந்த ஆந்திரா போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்குதான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முன்னே நம்மள தான் புடிச்சுக்கோవాలి. அது எப்படி? அவருக்கு வேண்டானே. அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போதாம். மோகன்லால் నీకు బ్రెయిన్ ఉండే? ఎదుకు డౌట్? అవరదా వ్యాన్, నమ్మదా సైకిల్. ముందు ఎప్పుడు పోదాము?
அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் అయిపోయిச்சு ஆமா அந்த 420 சும்மா விடக்கூடாது ఆమా కేరళ పోలీసు చెప్తానండి హలో మోహన్లాల్ మమ్మటి ఓ నమస్తే నమస్తే గురువాయూరప్పనే మనం పారిపోదాం నీ చేతిలో నా జెర్రి కండ్రి మేము యమబట్టులం కాదురా రక్షక బట్టులం ఎరా ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా ఎవరెక్కారు వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి మధ్యలో మాకు మా పాపాయమ్మ జ్ఞాపకం వచ్చిందండి మేము ఇలా వచ్చేసామండి ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఎక్కెళ్ళారు బావు గంగుల్ హూ ఇస్ గంగుల్ నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా మీరు అడగలేదుగా బావు గాడ్ ఈస్ గ్రేట్ మా అయ్యగారు బ్రూటు అని తెలివితేటలు ఎక్కడ ఇచ్చినాయి కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు ఆ లారీ నెంబర్ ఎంతరా என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి మేము ఎవరో చెప్తారు కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే వాళ్ళేమో పోలీసులు అంటున్నారు ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు అసలు వాళ్ళెవరు విచ్ ఈస్ కరెక్ట్ అంత పోలీస్ நீ வாய்முடு சாரி அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு ఆమా மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு నో కామెంటరీ ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను యు ప్రొసీడ్ శ్రీ గురువాయూరప్పనే చెప్పారా మేము ఎవరా చెప్తే ఉంటాడు పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా తెలిసిపోయిందిరా బాగా తెలిసిపోయింది 3 రేపులు 6 మడ్డలు 420 రాజు చక్కలు 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 డా 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 బళారే విచిత్రం అమ్ముటి మానిగచ్చిల్లే శ్రీ గురువాయూరప్పని ఈ ఏకమా అమ్మా எந்திரிடா எந்திரி మోహన్లాల్ எனக்கு బెడ్ చాయ్ వేణు బెడ్డే இல்ல చాయ్ వన్నా బెడ్ లేనా ఫ్లోర్ చాయ్ వేణు చాయ్ వేణమన్న పాలు కావాలల్ల ఆమా అదిగో తెలుగు మేక పుడుచుకో పుచ్చుకుదాం అప్పుడి 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 எவ்வளவு பாட்டு ட்ரை பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல தெரியாது அதுக்கு தானே மோகன்லால் நான் மம்முட்டி எதுக்கு வரல நீ சொல்லு இந்த மேக்கு கல்யாணம் ஆகல ஆமா தாலி இல்ல பிரெக்னன்ட் இல்ல சமக்கும் இல்ல டெலிவரி இல்ல ஆமா மில்க் எப்படி வரும் கரெக்ட் தான் அப்ப பாத்தி ஆமா. டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா. மில்க் அபிஷா 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 பிடிப்போம் வா, வா, வா. ஒன்னாகோ அரவணைக்கு போராடும் பொறிக்கு மேக்க தாலி இல்ல டெலிவரி மட்டும் ஆச்சு பொறிக்கு మేక చిచ్చి 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 రే అన్నయ్యలు ఆ మేకలు మనయేనా మనవి కాదు మాయే సరే సర్లేవా వెనకాల ఇద్దరు దొంగదలు పాలు పితికేసుకుంటున్నారు పైగా కూర్చుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు ఆ. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగా గురువాయూరప్పనే ఏమిరా? నీ పిల్లలని పట్టుకొట్టివి పొరికి మేకలు చాలా పట్టుకున్నావు నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు ఈ లోపల 420 కూడా పారిపోతాడు అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు కాళ్ళ కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా తెచ్చుకోండి ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని కేరళోళ్ళు కేరళ ఎక్కడ్రా ఎక్కడా నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా వెళ్ళిపో రేటే వాటికి రెంట్కి అంటూ మళ్ళా టైం తినడానికి ఎరిపప్పలేటే ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు దాంతో నీ ప్రమోషన్ కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు
నీ ఎవ్వను నోరు మీద రే బండరా వచ్చేదాన్ని ఆపరా ఎక్కేద్దాం ఏమైనా సరే వాళ్ళకంటే ముందే నేను వాళ్ళని పట్టేసుకోవాలి